సో హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సంజయ్, మీరు చూస్తున్నారు సంజయ్ ఫర్ యూ. ఈరోజు అయితే మనం మన వరల్డ్లో జరిగిన టాప్ 5 కాస్ట్లీయెస్ట్ ఆర్ బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి మాట్లాడుతున్నాం. సో లేట్ టైం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1999లో నాసా $327 మిలియన్ ఖర్చు పెట్టి ఒక స్పేస్ క్రాఫ్ట్ని మార్స్ క్లైమేట్ని ఎగ్జామిన్ చేయడానికి పంపింది. కానీ ఆ స్పేస్ క్రాఫ్ట్ రాంగ్ ఆల్టిట్యూడ్తో మార్స్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయింది. సో ఆ స్పేస్ క్రాఫ్ట్ కాంటాక్ట్ మిస్ అయ్యి మాయమైపోయింది. ఇంత పెద్ద తప్పు జరగడానికి కారణం నాసాలో పనిచేసే 2 ఇంజనీరింగ్ టీమ్స్ మధ్య జరిగిన మిస్కమ్యూనికేషన్. ఈ స్పేస్ క్రాఫ్ట్ కి ఒక ఇంజనీరింగ్ టీం ఇంపీరియల్ యూనిట్స్ ని యూజ్ చేస్తే ఇంకో ఇంజనీరింగ్ టీం మెట్రిక్ యూనిట్స్ ని యూజ్ చేసింది. సో ఇది మీకు అర్థం కావాలంటే మీకు ఇంపీరియల్ యూనిట్స్ అండ్ మెట్రిక్ యూనిట్స్ కి మధ్య డిఫరెన్స్ తెలియాలి. మెట్రిక్ యూనిట్స్ అంటే లైక్ మీటర్స్, కిలోమీటర్స్, గ్రామ్స్, కిలోగ్రామ్స్ అండ్ లీటర్స్. ఇవి మన డైలీ లైఫ్ లో వాడుతూ ఉంటాం. కానీ ఇంపీరియల్ యూనిట్స్ ఆర్ యూనిట్స్ విచ్ వీ డు నాట్ యూజ్ ఆఫెన్. ఇంపీరియల్ యూనిట్స్ అంటే మైల్స్, పౌండ్స్, గ్యాలన్స్. ఇవి మన డైలీ లైఫ్ లో అంతగా యూజ్ చేయము. సో 1 pound ఈజ్ ఈక్వల్ టు 0.454 kg. సో ఒక పౌండ్ కి కేజీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత పెద్ద బ్లండర్ చేశారని. సో ఈ 2 టీమ్స్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల కొన్ని సంవత్సరాల కష్టం అండ్ అలాగే కొన్ని లక్షల డాలర్లు ఆవిరైపోయాయి. 1912లో 3500 మంది పట్టేంత కెపాసిటీ ఉన్న ఒక షిప్ 1317 మంది ప్యాసింజర్స్ అండ్ 908 మంది క్రూ మెంబర్స్ తో ఇంగ్లాండ్ నుండి న్యూయార్క్ బయలుదేరింది. ఈ షిప్ సేల్ అయింది ఏప్రిల్ 10th రోజు అండ్ ఈ షిప్ ని కట్టింది ఏప్రిల్ 2nd రోజు. అంటే జస్ట్ ఈ జర్నీకి ఒక వారం రోజుల ముందు. సో మీ అందరికీ ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమయ్యి ఉంటుంది. నేను మాట్లాడేది టైటానిక్ గురించి. దీన్నే RMS టైటానిక్ అని కూడా అంటారు. ఈ షిప్ లో 4 days జర్నీ బాగానే జరిగింది. కానీ 5వ రోజు రాత్రి నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో ఉన్న ఒక ఐస్బర్గ్ ని గుద్దుకొని 6th day ఎర్లీ మార్నింగ్ పూర్తిగా మునిగిపోయింది. ఈ యాక్సిడెంట్ లో 712 మంది సర్వైవ్ అయ్యారు అండ్ మిగతా వాళ్ళందరూ టైటానిక్ లోనే మరణించారు. ఇంత పెద్ద షిప్ లో కేవలం 20 లైఫ్ బోట్స్ ని క్యారీ చేయడమే వీళ్ళు చేసిన పెద్ద తప్పు. ఈ షిప్ ని కట్టిన డిజైనర్స్ ఈ షిప్ అసలు సింక్ అవ్వదు అని అనుకోవడమే దీనికి కారణం. డిజైనర్స్ ఈ లైఫ్ బోట్స్ వల్ల ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ కి వాకింగ్ స్పేస్ ఉండదని ఎక్కువ లైఫ్ బోట్స్ ని డిజైన్ చేయలేదు. ఇంకొక 20 లైఫ్ బోట్స్ ఉంటే షిప్ లో ఉన్న క్రూ మెంబర్స్ అండ్ ప్యాసింజర్స్ అందరూ సర్వైవ్ అయ్యేవాళ్ళు అండ్ టైటానిక్ ఇంత పెద్ద ట్రాజెడీ అయ్యేది కాదు. సో మనందరికీ తెలుసు చాలా పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీస్ ఓషన్ నుండి క్రూడ్ ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేశాయని. సో అలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం బ్రిటిష్ పెట్రోలియం వల్ల జరిగిన డీప్ వాటర్ హారిజాన్ ఆయిల్ స్పిల్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆయిల్ స్పిల్ కి కారణం 3 కంపెనీస్. ఆ 3 కంపెనీసే బ్రిటిష్ పెట్రోలియం, ట్రాన్సోషన్ అండ్ హాలిబర్టన్. బ్రిటిష్ పెట్రోలియం అనేది ఒక ఆయిల్ కంపెనీ అండ్ ట్రాన్సోషన్ అనేది డీప్ వాటర్ హారిజాన్ డ్రిల్లింగ్ రిగ్ కి ఓనర్ అండ్ ఆపరేటర్ అండ్ హాలిబర్టన్ అనేది గ్లోబల్ ప్రొడక్ట్స్ ప్రొవైడింగ్ కంపెనీ. సో చాలా ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలిసింది ఏంటంటే ఈ ఆయిల్ స్పిల్ ఒక్క మిస్టేక్ వల్ల జరిగింది కాదు. బ్రిటిష్ పెట్రోలియం డిసిజన్ మేకింగ్ వల్ల తప్పు మీద తప్పు జరగడం అండ్ బ్రిటిష్ పెట్రోలియం వెల్ డిజైనే దీనికి కారణం. అండ్ డీప్ వాటర్ హారిజాన్ రిగ్ క్రూ మెంబర్స్ ప్రాబ్లమ్ ని సరిగా ఐడెంటిఫై చేయక అండ్ అలాగే వారింగ్ ఇండికేషన్స్ కి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఇది ఒక మేజర్ డిజాస్టర్ గా మారింది. హాలిబర్టన్ కంపెనీ నుండి వచ్చిన సిమెంట్ ఈ వెల్ ని సీల్ చేయకపోవడం వల్ల ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. ఈ ఎక్స్ప్లోజన్ లో 11 మంది వర్కర్స్ చనిపోయారు అండ్ 17 మందికి గాయాలయ్యాయి. అండ్ దీనివల్ల 4.9 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో వ్యాపించింది. సో దీనివల్ల మొత్తం మెరైన్ ఎకోసిస్టమ్ దెబ్బతింది. దీనివల్ల గల్ఫ్ కోస్ట్ ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ పడింది. ఎందుకంటే గల్ఫ్ కోస్ట్ కి మేజర్ రెవెన్యూ సోర్సెస్ ఫిషింగ్ అండ్ టూరిజం. సో ఈ ఆయిల్ స్పిల్ జరిగింది ఓషన్ సర్ఫేస్ కి 1.5 kilometers లోపల. సో దీని మొత్తాన్ని క్లీన్ చేయడానికి అయిన ఖర్చు అక్షరాల $14 బిలియన్. అండ్ ఈ $14 బిలియన్ తో పాటు ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ అండ్ పెనాల్టీస్ కి ఇంకో 20 అండ్ ఇండివిజువల్ అండ్ బిజినెస్ ప్రాపర్టీ లాస్ కి ఇంకో 20, మొత్తం రౌండ్ ఫిగర్ $65 బిలియన్ బ్రిటిష్ పెట్రోలియం పే చేసింది. మొత్తం 8,950. సారీ, ఐఎమ్ వెరీ సారీ అండి. నాకేం పాపం తెలియదండి. అంటే దొబ్బతో ఆ అమౌంట్ నేను ఇస్తాను కదా. ఎంత? 8,950 రౌండ్ ఫిగర్ 10,000 చేసుకో. 8,950కి రౌండ్ ఫిగర్ 9,000 కదా. 10,000లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదండి. తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసి కొన్ని మంత్స్ తర్వాత ఈ వెల్ని సీల్ చేశారు. ఈరోజు వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ గా ఉన్న నెట్ఫ్లిక్స్ ని 2000లో $50 మిలియన్ కి బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి అమ్మేద్దాం అనుకున్నారు. ఎందుకంటే 2000 టైంలో నెట్ఫ్లిక్స్ ఒక స్ట్రగ్లింగ్ స్టార్ట్అప్. నెట్ఫ్లిక్స్ ని కనుక్కుంది 1997లో. నెట్ఫ్లిక్స్ ని కనుక్కుంది రీడ్ హ్యాస్టింగ్స్ అండ్ మార్క్ రాండాల్ఫ్. 2000 టైంలో నెట్ఫ్లిక్స్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తుండడం వల్ల దీన్ని బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి అమ్మేద్దాం అనుకున్నారు.
కానీ బ్లాక్ బస్టర్ కంపెనీ ఈ డీల్ కి చెప్పింది. సో ఇదే బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. తర్వాత 2010 లో నెట్ఫ్లిక్స్ ఆన్లైన్ స్ట్రీమింగ్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇక్కడ నుంచి నెట్ఫ్లిక్స్ రైజ్ అవుతూ వచ్చింది. 2010 లో నెట్ఫ్లిక్స్ కాంపిటీషన్ ని తట్టుకోలేక బ్లాక్ బస్టర్ కొలాప్స్ అయింది. చాలా వేల స్టోర్స్ క్లోజ్ అయిపోయాయి. నెట్ఫ్లిక్స్ గ్లోబల్ గా ఎక్స్పాండ్ అయ్యి స్ట్రీమింగ్, ఒరిజినల్ మూవీస్, టీవీ షోస్ అండ్ ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ కి రాజుగా మారింది. తర్వాత మెనీ పాపులర్ షోస్ లైక్ స్ట్రేంజర్ థింగ్స్, వెనస్డే అండ్ స్క్విడ్ గేమ్ కేమ్ అవుట్ అండ్ బికేమ్ ఈవెన్ మోర్ పాపులర్. ఈ రోజు నెట్ఫ్లిక్స్ మార్కెట్ వాల్యూ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. సో బ్లాక్ బస్టర్ నెట్ఫ్లిక్స్ ని కొనకుండా పెద్ద తప్పే చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక పెద్ద కార్ కంపెనీ చేసిన ఒక పెద్ద స్కాండల్ గురించి. స్కాండల్ అంటే ఒక పర్సన్ లేదా కంపెనీ లేదా ఆర్గనైజేషన్ డిజానెస్ట్ గా, ఇల్లీగల్ గా అండ్ అన్ఎథికల్ గా ఏదైనా తప్పు చేస్తే దానే స్కాండల్ అంటారు. ఈ స్కాండల్ చేసింది మోస్ట్ పాపులర్ కార్ కంపెనీ అయిన వోల్క్స్వాగన్. 2015 లో వోల్క్స్వాగన్ వాళ్ళ డీజిల్ వెహికల్స్ ఎమిషన్ టెస్ట్ ని పాస్ అవ్వడానికి ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసింది. ఈ సాఫ్ట్వేర్ ఎమిషన్ టెస్ట్ జరిగేటప్పుడు ఇంజన్ ని లో ఎమిషన్ మోడ్ లోకి షిఫ్ట్ చేస్తుంది. సో అందరూ వోల్క్స్వాగన్ వెహికల్స్ తక్కువ ఎమిషన్ చేస్తున్నాయని అందరూ కొనేశారు. కానీ వోల్క్స్వాగన్ కంపెనీ వాళ్ళు డిఫీట్ డివైస్ అనే ఒక సాఫ్ట్వేర్ ని వెహికల్స్ లో ఇన్స్టాల్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసింది చీట్ చేసి ఎమిషన్ టెస్ట్ ని పాస్ అవ్వడానికి. కానీ నార్మల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎమిషన్స్ పెరిగిపోయేవి అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎమిషన్స్ కూడా చాలా పెరిగిపోయేవి. సో దీనివల్ల యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో వోల్క్స్వాగన్ కంపెనీ జరిగిపోయింది. వోల్క్స్వాగన్ కంపెనీ ఈ డిఫీట్ డివైస్ సాఫ్ట్వేర్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 11 మిలియన్ వెహికల్స్ లో ఇన్స్టాల్ చేశామని చెప్పింది. అంటే దాదాపుగా 1,10,00,000 వెహికల్స్ లో ఈ డిఫీట్ డివైస్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేశామని చెప్పింది. ఈ స్కామ్ లో వోల్క్స్వాగన్ కాదు, వోల్క్స్వాగన్ తో అఫిలియేట్ అయి ఉన్న కంపెనీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో హయ్యర్ నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది అండ్ చాలా మందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం మొదలయ్యాయి. సో వోల్క్స్వాగన్ ని నమ్మిన కస్టమర్స్ అందరూ మోసపోయారు. సో దీంతో అప్పట్లో వోల్క్స్వాగన్ సీఈఓ అయిన మార్టిన్ వింటర్కార్న్ రిజైన్ చేసేశాడు. ఫైన్స్, సెటిల్మెంట్స్, వెహికల్ బైబ్యాక్ ప్రోగ్రామ్స్ అండ్ కాంపెన్సేషన్స్ తో కలిపి మొత్తం $30 బిలియన్ సమర్పించుకున్నారు. సో ఇదే వోల్క్స్వాగన్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.